అందరికీ నమస్కారం. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పర్యటనలలో అపశృతులు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బల ప్రదర్శన చేయాలి అని జగన్మోహన్ రెడ్డి ఆరాటపడటమే. బహుశా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి పిఆర్ టీంలన్నీ కూడా జనాన్ని బలంగా పోగేసుకొస్తే ఆ బలాన్ని చూపించి జగన్మోహన్ రెడ్డి క్రేజ్ పెరిగింది, వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవబోతుందని వాళ్ళు ఎలివేషన్లు ఇచ్చుకోవడానికో లేదా దానికి మంచి మంచి సాంగ్స్ పెట్టి రీల్స్ లాగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడానికో ఉపయోగపడుద్ది అనుకుంటే అది వాళ్ళ కార్యకర్తలను సంతృప్తిపరచడానికి ఉపయోగపడుతుందేమో కానీ జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఓట్లు తెచ్చిపెడుతుందా అనేది ప్రశ్నగా మారాలి. గతంలో సిద్ధం సభలకు కూడా లక్షలాదిగా జనం తరలి వచ్చారని ప్రచారం చేసుకున్నారు. బట్ చివరికి ఏమైంది? ఎన్ని సీట్లు వచ్చాయి, ఎన్ని ఓట్లు వచ్చాయి? సిద్ధం సభల కనీసం సిద్ధం సభల్లో వచ్చిన నిజంగా జనం ఓట్లేస్తే ప్రతిపక్ష హోదా అన్న వచ్చేది జగన్మోహన్ రెడ్డికి. అంటే ఇలా జనాన్ని బలవంతంగా తరలించి బల ప్రదర్శన చేయటం వల్ల ఓట్లు రావు. ప్రజలు నిజంగా ఒక నాయకుడి మీద అభిమానంతో స్వచ్ఛందంగా వస్తే ఓకే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరామర్శను అలాగే ఆ రాజకీయ వేదిని రెండింటినీ ఒకేలాగా మారుస్తున్నాడు. వాస్తవానికి ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ కార్యక్రమం తలపెట్టాడు అనుకోండి, ఒక మీటింగ్ పెట్టాలనుకున్నాడు అనుకోండి, ఒక సమావేశం, దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఒక ప్లేస్లో సెర్టన్ ప్లేస్లో పెట్టుకుంటారు. ఒక 5,000 మందో 10,000 మందో వస్తారు తెలుస్తుంది. దానికి సెక్యూరిటీ కల్పించడం ఈజీ. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ సభను అలాగే పరామర్శను రెండింటినీ ఒకలాగానే చూస్తున్నాడు. రాజకీయ సభ వేరు, పరామర్శ వేరు. రాజకీయ సభ అంటే నీ పార్టీ కోసం, జనం కోసం నువ్వు పెట్టే సభ. నువ్వు ఎంతమందినైనా తరలించుకోవచ్చు, దానికి బందోబస్తు కల్పిస్తారు, ఎందుకంటే అది ఒక ప్లేస్లోనే జరుగుతుంది కాబట్టి. కానీ ఇప్పుడు నువ్వేదైతే పరామర్శ అన్నావో అది ఒక ప్లేస్లో జరిగేది కాదు. ఒక హాస్పిటల్ కావచ్చు, ఒక మార్కెట్ యార్డ్ కావచ్చు, లేదా ఒక ఇల్లు కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో అక్కడికి నేను వేలాదిగా జనాన్ని తీసుకొచ్చేస్తాను అంటే ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విధానంలో మార్పు రావాల్సింది ఏంటంటే పరామర్శను రాజకీయ సమావేశాన్ని రెండింటినీ ఒకేలాగా చూడటం అనేది తప్పు. జగన్మోహన్ రెడ్డి రెండింటినీ ఒకేలాగా చూస్తున్నాడు. బల ప్రదర్శన చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి జనాన్ని తరలిస్తున్నాడు. మొన్న శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ఒక మహిళా ఎస్ఐ మీద దాడికి తెగబడ్డారు, మనందరికీ తెలిసిన విషయమే. మహిళా ఎస్ఐ చేసిన పాపం ఏంటయ్యా అంటే జగన్ కాన్వాయ్ మీదకి వీళ్ళు దూసుకెళ్లకుండా అడ్డుకోవటమే. తర్వాత మొన్న జగన్ కాన్వాయ్ మీదకి జనం వెళితే మళ్ళీ ఇదే వైసీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్ళి ఏమని కంప్లైంట్ చేశారు? జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది, ఆయన మీద కుట్ర పన్నుతున్నారని చెప్పి ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి ఫిర్యాదు చేశారు. ఆల్రెడీ అలా జనం రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తేనే మహిళా ఎస్ఐ మీద వీళ్ళు దాడి చేశారు. అంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తే దాడి వీళ్ళే చేస్తారు, అలా దాడి చేస్తున్నారు కదా అని చెప్పి వదిలేస్తే మీదకి వెళ్తేనేమో భద్రత కల్పించలేదని ప్రచారం వీళ్ళే చేస్తారు. అంటే వీళ్ళ కత్తికి రెండు వైపులా పదునులాగా, అయితే అటు వాడుకుంటారు లేకపోతే ఇటు వాడుకుంటారు. మొన్న దేవరపల్లి పర్యటనలో జరిగినటువంటి అపశృతులు అనేవి జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి చాలా తీవ్ర డ్యామేజ్ చేశాయి. మొదటగా అక్కడ దివ్య అనే ఒక మహిళ నడుపుతున్నటువంటి హోటల్ మీద మొత్తానికి వీళ్ళు దాడి కావచ్చు లేదా తోపిసలాట్లో కావచ్చు, ఆ హోటల్ అయితే ధ్వంసమైంది. అక్కడ ఉన్నటువంటి టేబుల్స్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు ధ్వంసమైంది. ఆ మహిళ కన్నీటి పర్యాంతం అవుతూ కొంతమంది వీడియోలు తీస్తుంటే చూడండి బాబు మా హోటల్ని ఏం చేసేసారో, మాకు దిక్కు లేదు బాబు, ఏదో ఒకటి చేయండి బాబు, సాయం చేయండి బాబు అని ఆ మహిళ బాధపడుతూ మాట్లాడినటువంటి వీడియోలు మీరు చూశారు. అలాగే పైకి వైసీపీ కార్యకర్తలు పైకి ఎక్కి డ్యాన్స్ చేస్తుంటే ఆ మహిళే కర్రతో వాళ్ళని కింద నుంచి నెట్టి కిందకి దిగమని చెప్పి అదే మహిళ చెప్పినటువంటి పరిస్థితి. ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి కూల్ డ్రింక్స్, వాటర్ ప్యాకెట్స్తో పాటు ఈ మిల్క్ ఏదో చిన్న పెట్టుకుంటారు కదా అమ్ముకోవడానికి హోటల్లో, అలాంటివన్నిటినీ కూడా మొత్తం ఖాళీ చేసి తాగేసి పట్టుకుని వెళ్ళిపోయారు. దేవుడి చిత్రపటాలను కింద పడేసి తొక్కి ధ్వంసం చేశారు. వాళ్ళకు ఉన్నటువంటి టేబుల్స్, కుర్చీలు విరగ్గొట్టారు. ఆవిడ బాధపడుతూ వీడియో చేసింది. తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంటే విచిత్రం చూడండి, మళ్ళీ ఆ మహిళను భయపెట్టి బెదిరించి ఇంకో వీడియో చేయించారు. ఏమని? అబ్బే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి సంబంధం లేదు, ఆ జగన్మోహన్ రెడ్డి గారి దేవుడు, వాళ్ళు ఏదో పాపం తెలియక చేసిన పని, మేమేమీ బాధపడటం లేదని మళ్ళీ అదే మహిళ చేత వీడియో చేయించి మళ్ళీ సోషల్ మీడియాలో వదిలారు. కడుపు కాలిన వాడు చేసే వీడియో ఎలా ఉంటుందో ఆవిడ మొదట మాట్లాడిన వీడియోలో చూడండి, తర్వాత వీళ్ళు చేయించిన వీడియో ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. తర్వాత ఇదే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళి ఏ పరిహారం ఇచ్చారో లేదో మనకైతే తెలియదు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లారు. అంటే సోషల్ మీడియాలో ఇది వైరల్ అయ్యింది కాబట్టి వాళ్ళ చేత బలవంతంగా, ఇప్పుడు పార్టీలతో సంబంధం లేదు, ఏదో చిన్న టిఫిన్ బండి పెట్టి నడుపుకునే వాళ్ళకి ఆ నష్టం వచ్చిందనుకోండి, ఫర్నిచర్ విరిగిపోయి, సామాను పట్టుకుపోయి, మొత్తం పైకప్పంతా హోల్స్ పడిపోయి నష్టం జరిగిందనుకోండి, బాధపడతారు కదా. దానికి రాజకీయానికి సంబంధం లేదు. మీరు నిజంగా నిస్వార్థంగా ఉంటే వైసీపీ నాయకులు అమ్మ జరిగిన దానికి మేము బాధపడుతున్నాం, అలా జరిగి ఉండకూడదు, నీకు ఎంత నష్టం జరిగిందో చెప్పు, ఒక 10,000 20,000 మేము ఇస్తాము, మళ్ళీ హోటల్ నువ్వు బాగు చేసుకుని నడుపుకో అని చెప్పి ఉంటే హుందాగా ఉండేది. అలా చెప్పలా. మాకు జగన్మోహన్ రెడ్డి రాముడు దేవుడు అని చెప్పి ఆవిడతో దండాలు పెట్టించి వీడియో చేయించారు.
ఒకసారి ఆవిడ బాధపడుతూ మాట్లాడిన వీడియో ఒకసారి ఉంది, ఒకసారి చూడండి. చూశారు కదా. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రానికి వైసీపీ నాయకులు భయపెట్టారో బెదిరించారో మనకైతే తెలియదు, కానీ మళ్ళీ సాయంత్రం ఒక వీడియో చేయించారు, ఆవిడతోనే ఒక వీడియో చేయించారు, అది కూడా చూడండి ఒకసారి. జగన్ అంటే మాకు ఇష్టం అండి. జగన్ గారి వల్ల మేము ఎన్నో కొంచెం పిల్లలకేంటి మాకేంటి ఇళ్ల స్థలాలు ఏంటి, ఆయన అంటే మాకు ఇష్టం. మేము ఆయన మీద ఏం పెట్టలేదు, ఏదో జనాలు తోపుళ్ళు అట్లా అలా అయిపోయింది, బాధ కలిగింది నాకు. కానీ ఎవరికి మేము ఏం చెప్పలేదు, ఏ వీడియో వాళ్ళకి కట్ట మేము చెప్పలేదు. వాళ్ళు ఎవరో వచ్చి రాసుకున్నా మాకు అలాంటివి రాయొద్దండి, మాకు నష్టపరిహారం కూడా మాకు అక్కర్లొద్దని చెప్పామండి మేము. చూశారు కదా, మొదటి వీడియోకి రెండో వీడియోకి సంబంధం ఉందా? మొదటి వీడియో ఏడ్చుకుంటూ బాధపడుతూ ఆవిడ మాట్లాడిన మాటలు అది. జగన్మోహన్ రెడ్డి ఏమైనా ధ్వంసం చేయమన్నాడని చెప్పి రెండో మహిళ కూడా అడిగింది. కానీ ఇక్కడ మాత్రం రెండో వీడియోలో ఏం చేశారు, మాకేమీ నష్టం జరగలేదు అన్నట్టుగా వీడియో చేయించారు. సరే, నేనేం వీళ్ళనేం తప్పు పట్టట్లేదు, భయపడి ఉండొచ్చు, వాళ్ళ టైప్ భయపడి ఉండొచ్చు, అది ఒకటైతే. రెండోది, మద్యం షాపుల దగ్గర ఫుల్గా తాగేసి, మీరు విజువల్స్లో కూడా చూడండి, కావాలంటే ఒకసారి మద్యం విజువల్స్ ఒకసారి చూడండి. మద్యం షాపుల దగ్గర పూర్తిగా తాగేసి ఆ తర్వాత బైకుల్లో వేసుకుని ర్యాలీగా వెళ్ళడంతో అక్కడ వెళుతూ ఒక వ్యాపారిని ఢీ కొడితే ఆ వ్యాపారి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని పేరు ఏంటంటే మునేశ్వరరావు. చాగల్లు మండలానికి చెందినటువంటి మునేశ్వరరావు అనే వ్యక్తి 56 సంవత్సరాల వయసు. అతను చిన్న కూరగాయల వ్యాపారం చేసుకుంటాడు. ఆ కూరగాయలు తీసుకురావడానికి గాను సరుకు కోసం నల్లజర్ల మండలం పోతవరం వెళ్ళి సరుకు తీసుకుని సాయంత్రం తిరిగి వస్తున్న క్రమంలో ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ర్యాలీకి వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, మద్యం తప్పదాగి మైకంలో ఏం తెలియని పరిస్థితిలో ఈ మునేశ్వరరావు కూరగాయలు వేసుకుని వస్తున్నటువంటి ఈ వ్యక్తికి ఎదురుగా వచ్చి ఢీ కొడితే అక్కడే తీవ్ర గాయాలయ్యాయి మునీశ్వరరావుకి. వెంటనే స్థానికులు పోలీసులు రెస్పాండ్ అయ్యి ఏం చేశారంటే, కోయిలగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి ఇమీడియట్గా తరలిస్తే అక్కడ చికిత్స తీసుకుంటూ ఆ వ్యక్తి మృతి చెందితే ఇప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆ వ్యక్తికి ఒక పిల్లోడు భార్య కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి దిక్కెవరు? ఈ జగన్మోహన్ రెడ్డి రాక వల్ల ఎవరికి లాభం జరిగిందో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి రావటం వల్ల ఈ రోజు ఒక వ్యక్తి ప్రాణం పోయి ఆ కుటుంబం రోడ్డున పడింది. కనీసం ఒక వైసీపీ నాయకుడు కూడా ఆ మునేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి జరిగిన దానికి క్షమాపణ చెప్పి ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం కూడా చేయలే. జగన్మోహన్ రెడ్డిని ఏదన్నా అంటే, మొన్న సిద్దిరి అప్పలరాజు కొడుకు విషయంలో అన్నాడు చూడండి, 18 ఏళ్ల పిల్లోడు, వాడికి ఏం తెలుస్తుంది, తెలుసో తెలియకో గుద్దుంటాడు, దానికి యాక్సిడెంట్ కేసు పెడతారా అన్నారు కదా. బహుశా దీన్ని కూడా రేపు పొద్దున్న మాట్లాడితే, వాడు తాగున్నాడు, వాడికి ఏం తెలుసో తెలియకో గుద్దుంటాడు, దానికే కేసు పెడతారా అంటాడేమో. జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల ఈరోజు ఒక కుటుంబం రోడ్డున పడింది. దీనివల్ల ఎవరికి లాభం? మద్యం తాగించి లేదా గంజాయి మత్తులోనో వాళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోతే జగన్మోహన్ రెడ్డికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి బట్టలు ఇప్పేశారు. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి బట్టలు ఇప్పాలా మద్యం మత్తులో? చూడండి, మీరు ఆ విజువల్ చూడండి ఒకసారి. చూశారు కదా, ఈ అటుపక్క కారు మీద ఆ వ్యక్తి ఎక్కి జగన్మోహన్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి బట్టలు కూడా ఇప్పేశాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి నువ్వు అంటే ప్యాంట్ కూడా ఇప్పేస్తాడేమో. బట్టలు ఇప్పాలా, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి బట్టలు ఇప్పాలా? అభిమానం ఉంటే ఉండుండొచ్చు, షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకోవడం తప్పు కాదు. దానికి బట్టలు ఇప్పేస్తారా ఎవరైనా? మద్యం పోపించింది ఎవళ్ళు? వాళ్ళు మద్యం మత్తులో తూగేటట్టు చేసింది ఎవరు? బలవంతంగా జనాన్ని తీసుకొచ్చి వాళ్ళకి బిర్యానీ, మద్యం, 500 డబ్బులు ఇచ్చి ఎందుకు? దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఇక్కడతో ఆగలేదు, పొగాకు బేళ్లను నాశనం చేశారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిందే పొగాకు రైతులకు బాసటగా నిలవటానికి. ఆయన బాసట రైతులకు ఉపయోగపడిందో లేదో తెలియదు, కానీ వాళ్ళ కార్యకర్తలు చేసినటువంటి అరాచకం వల్ల పొగాకు రైతులు లబోదిబోమన్నారు. ఎందుకంటే ఆ పొగాకు బేళ్లు మొత్తాన్ని కూడా పచ్చడి కింద తొక్కేస్తే ఇప్పుడు ఆ రైతులు గోల, అసలే అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నాం, ఇప్పుడు వీటిని ఎవడు కొంటాడని చెప్పి ఆ రైతులు గోల. జగన్మోహన్ రెడ్డి రాక వల్ల మాకు లాభం జరగలేదు సరిగదా అంటే, నష్టం జరిగిందని చెప్పి ఆ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి పర్యటనల వల్ల అటు రైతులకి నష్టం జరిగింది, ఇటు చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళకి నష్టం జరిగింది. ఒక వ్యాపారం చేసుకునే ఫ్యామిలీ రోడ్డున పడింది వ్యక్తి చనిపోతే. సో దీనివల్ల ఎవరికి ఉపయోగం? జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల ఇంతమంది నష్టపోతే ఎవరికి ఉపయోగం?
జగన్మోహన్ రెడ్డి వస్తే ఒక 10 మందికి మంచి జరిగింది అనుకోవాలా, లాభం జరిగింది అనుకోవాలి, కానీ ఇంతమందికి నష్టం జరిగితే ఎవరికి ఉపయోగం? ఇలాంటి స్టంట్ల వల్ల ఎవరికి ఉపయోగం? జనాన్ని బలవంతంగా పోగేసి రావడానికి పరామర్శకి ఒక 500 మందితోనో 1000 మందితోనో వెళ్ళండి, తప్పు లేదు. కానీ పరామర్శకి పక్క నియోజకవర్గాలకి టార్గెట్లు ఇచ్చి మరీ జనాన్ని తీసుకురావడం ఎంతవరకు కరెక్టు? సభను పరామర్శ రెండు ఒకటేనా? మీ బల ప్రదర్శన కోసం ఇంతమంది ఫ్యామిలీలను రోడ్డును పడేసి ఇన్ని ఫ్యామిలీలకు నష్టం చేకూరుస్తారా? ఇది ఎంతవరకు కరెక్టు? సో జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించుకోవాలి. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఆ పార్టీని తీవ్రంగా డ్యామేజ్ చేసి, బాబోయ్ జగన్మోహన్ రెడ్డి నువ్వు బయటకు రావద్దని దండం పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ ఇలాంటి స్టంట్లు మానుకోకపోతే భవిష్యత్తులో పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో మొన్న దేవరపల్లి ఘటనలో జరిగినటువంటి వీటన్నిటిని ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.